కాకినాడ పరిసర ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్న 332 మంది పేద ప్రజలను ఆదుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ అభినందనీయుడని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బట్టు లీలా పేర్కొన్నారు. కాకినాడ ఏటిమొగ ప్రాంత 14వ డివిజన్లో గల వాడ్రేవు లక్ష్మణస్వామి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బట్టు లీలా, బండి సుజాతలతో కలిసి లక్ష్మణస్వామి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం కింద దినేష్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వీర మహిళ బట్టు లీలా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇలాగే జనసేన వీరమగానికి చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్తూ మన ఎంజీఆర్ గారు ఆయన కష్టార్జితంతో ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టి ఉంటున్నారు. ఆయన బట్టి మేము చాలా గర్విస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి జనసేన సభ్యతను కూడా మరి స్టార్ట్ చేసిన ఉద్యమ మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. ఆ విషయం కూడా మరి ఎంజీఆర్ గారు గతంలో 842 మెంబర్షిప్లు చేయించారు. ఇప్పుడు కూడా 26 నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ మెంబర్షిప్ చేయించుకోవాలని చెప్పేసి ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మరి ఎన్నో జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను. ఇంకా జనసేన పార్టీని ఇంకా ముందుకి బలోపేతం చేస్తూ నడిపిస్తూ మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలను మేరకు ఈరోజు ఎంజీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇదే కాదు, చాలామంది పిల్లలు కూడా మరి లేని పరిస్థితిలో ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఎంజీఆర్ గారు మరి ముందుకొచ్చి అటువంటి పిల్లలు కూడా చదివిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని కూడా తమ సొంత హాస్పిటల్లో వాళ్ళ కుమారుడు గారు సొంత హాస్పిటల్లో అనారోగ్యంగా ఉన్న వారికి కూడా మరి ఆయన తీసుకెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి మందులు ఇప్పించి అన్నీ చేసుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి మన అతను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఆయన ముందుకు నడుస్తున్నారు. జై జనసేన. స్పీడ్ అయితే అయ్యాడు అంత స్లోగా, అంత వినయంగా రెడీ. అలాగే అసెంబ్లీ గేట్ దగ్గర రానని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళే రాలేకపోయారు అసెంబ్లీ గేట్ దగ్గరికి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. నీతి నిజాయితీలతో చేసే నాయకుడు, ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఇప్పుడు వరకు దాదాపు 7-8 మంది 9 మంది సీఎంగా చేసి ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టాజీతంతో ప్రజలకి సాయం చేయడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారో కేంద్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో నిధులు తేడం జరుగుతుంది. అదేవిధంగా మోడీ గారు కూడా పవన్ జీ ఒక తుఫాన్ అన్నారు. ఆ తుఫాన్ అన్నది ఏటో విలువ చూపించినట్టు కూడా పవన్ కళ్యాణ్కి. అదేవిధంగా కేంద్రం కాదు, ఎక్కడైనా సరే, తమిళనాడు కాదు, మహారాష్ట్ర కాదు, కేరళ కాదు, ప్రతి చోట పవన్ 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 అన్న మాట తప్ప రెండోది లేదు. అది మీరు అందరూ ఆలోచించుకోండి. పవన్ రూట్ ఎలాగుందో అది మీరు కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఎలాగున్నది అన్నది. అమ్మా, ఎవరైనా సరే పెన్షన్ లేకపోతే పెన్షన్లు ఇమీడియట్లీ అది కాదు, కంపల్సరీ రాయించుకోవాలా. ఎడతలే అలా ఇల్లు లేని ఇల్లు అందరూ రాయించుకున్నారా, రాయించుకోవాలి. అమ్మా, పవన్ కళ్యాణ్ ఆశయాలు మనకు దాదాపుగా పంచాయతీ గ్రామాలు 572 పంచాయతీలకి ఒకే దాటి మీద ఒకే రోజుని చేసిన ఏకైక వ్యక్తిగా నెంబర్ 1 స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.